కొన్ని ఎక్సర్సైజ్ చేసి ప్రాణాయామాలు చేద్దాం. లేకపోతే డైరెక్ట్గా అలసిపోయి ఉంటారుగా, పర్వాలేదా? చేయగలరా సిట్టింగ్ ఆసనాలు? ఓకే. అయితే ఫస్ట్ కొన్ని సిట్టింగ్ చేసేసి తర్వాత ప్రాణాయామాలు. వక్రాసనంలోకి వెళ్దాం. ఎడమ చేత్తో ఎడమ మోకాల్ని పట్టుకుంటూ, కుడికాలు ముడిచాం కాబట్టి కుడి చేయి వెనకాల ఉంది. తల కుడి భుజం మీదుగా వెనక్కి తిప్పి చూస్తుంది. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. కాలు ముడిచిన కాలుని అవతలకి పెట్టండి. పరివృత్త వక్రాసన పొజిషన్. స్లోలీ రిలాక్స్. కుడి కాలు ఫోల్డ్ క్రాస్గా అవతలకి పెట్టి, కుడి చేయి వెనకాల రెండో చేయి తీసుకొని ఈ ముడిచిన కాలు పక్కనే అడ్డంగా, అరిచేయి అడ్డంగా పెట్టాం. స్లోలీ రిలాక్స్. అర్ధమశ్చేంద్రాసనం. చాపిల్ కాలు ముడుకోండి. కుడి కాలు పైన ఉంది కదా, సో ఎడమ చేయి తీసుకోండి, మీరు ఎత్తి పట్టుకోండి. ఈ కుడి చేతిని నడుం మీదుగా తిప్పి, తల వెనక్కి తిప్పి చూసి, స్లోలీ రిలాక్స్. ఏంటి ఇంతకుముందు చేసేవాళ్ళుగా? రాదా మీకు ఫుల్ వక్రాసనం, అదే అర్ధమశ్చేంద్రాసనం ఫుల్ ఎప్పుడు చేయలేదా? అదే ఆసన స్థితి మొత్తం ఇక్కడ దాకా టచ్ అవుదా ఎప్పుడు? నేను అబ్జర్వ్ చేయలే. ఎందుకు? ఈ పార్టీకి రావాలి కదా, 1 year అయింది కదా, ఫ్లెక్సిబిలిటీ రావాలి. ఏది ట్రై చేయండి చూద్దాం. నేను మీకు వస్తుంది అనుకున్నాను, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అయ్యో రావాలి, వస్తుంది అసలు, మామూలుగా అయితే రావాలి. ఎందుకంటే సూర్య నమస్కారాలు దాకా వెళ్ళారంటే బాడీ ఫ్లెక్సిబుల్ లేకపోతే అంత అవి చేయలేరు కదా. 12 ఇవి ఎక్కువ చేయాలి. అప్పుడు ఈ ఎక్సర్సైజులు ఎక్కువ చేయండి. ఇక్కడ టైట్, అంటే ఇక్కడ ఏదైనా చేతులు లాగుండి తిరగదు మామూలుగా అయితే. ఇది చేశానా? నాకు గుర్తులేదు. ఓకే, గోముఖాసనం చేద్దాం.
ఎడమ కాలు పైన కదా, సో ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు ఉండాలి. అంటే ఎక్కువ కుడి చేయి వాడతాం కదా, కొంచెం ఆ డిఫరెన్స్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, మొదలు పెట్టాక ఏముండదు. ఇలాంటివి పెట్టుకొని చేయొచ్చు, బ్యాండ్ పెట్టుకొని కూడా చాలా బాగుంటుంది. బాగా వస్తుంది. ఇట్లా ఎక్సర్సైజ్ ఇలా ఇలా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. వేయచ్చు, గోముఖాసం చేసుకోవచ్చు భోజనం చేసాక. కాలు మార్చి ఈ మాత్రం కూర్చోలేకపోతే బాస్కెట్లు వేసుకొని లేదా కుర్చీలో కూర్చొని చేతుల వరకు ఇంటర్లాక్ చేసి పట్టుకున్నా చాలు. అంటే ఆ టైంలో అన్నం తిన్నాక హెవీగా ఉండి ఇలా కూర్చోలేకపోవచ్చు కదా, సో నార్మల్గా మీరు సోఫాలో ఉంటే సోఫాలో హ్యాండ్స్ ఒక్కటి బ్యాక్ పట్టేసుకోండి సరిపోతుంది. మనకి అక్కడ అవసరం ఏంటి, సోలార్ ప్లెక్సెస్ స్ట్రెచ్ అవ్వాలి. సో దానికి చేతులు ఇంటర్లాక్ చేసినప్పుడు అది జరుగుతుంది. Slowly relax. Madhu Kasa. Diabetic వాళ్ళకి చాలా బాగుంది. అరుగుదల సమస్యలు ఉన్నా కూడా స్లోలీ చిన్ముద్ర, కాలుగజ్జి. స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు ఒకదాని మీద ఒకటి నాభిస్థానం దగ్గర పెట్టి ప్రెస్, బాగా పొట్ట లోపలికి లాక్కోండి ఫస్ట్, ఆ తర్వాత ముందుకు వెళ్ళి. స్లోలీ రిలాక్స్. శశాకాసనం. బాలాసనం, రెండు అరచేతులు కాళ్ళ పక్కన. అరిచేతులు సపోర్ట్ తోటి లేవండి, మణికట్టు దగ్గర పట్టుకో. ఫార్వర్డ్ బెండ్, యోగ ముద్రాసన్. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒకసారి కాలు చాపి కాలు షేక్ చేయండి. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇలా బ్యాండ్ తోటి కాలు కూడా ఈజీగా లేపుకోవచ్చు, మోకాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నొప్పులు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ లేపలేము, ఎక్కువసేపు హోల్డ్ చేయలేము. సో అలవాటైన దాకా ఇది వాడుకొని తర్వాత ఏం చేయాలి, బ్యాండ్ లేకుండా చేయాలి, అది లక్ష్యం పెట్టుకోవాలి. దీన్ని సహాయం కింద వాడుకోవాలి ఇంతవరకు. దీంతో జీవితాంతం చేయకూడదు, ఓన్లీ హెల్పర్ అంతే. ఇది ఇదే అలవాటు అయిపోతుంది, సపోర్ట్ తీసుకోవడం.
సపోర్ట్ లేకుండా కూడా చేయగలగాలి. అప్పుడు మనం కరెక్ట్గా స్టామినా మెయింటైన్ అవుతుంది. ఇంత మాత్రం ఇట్లా పల్స్ కూడా చేయొచ్చు ఇక్కడిక్కడే. మరి కిందకల్లి వెళ్ళి కాకుండా అక్కడెక్కడ కిందకి వెళ్తున్నట్టు పైకి వస్తున్నట్టు. ఇవన్నీ కూడా కండరాలకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. పక్కకి కూడా, పక్కకి మూమెంట్స్ కూడా ఇలా పెట్టేసేసి ఇలా పక్కకి, తుంటి భాగానికి మంచి ఎక్సర్సైజ్. కుర్చీ సపోర్ట్ తోటి నిలబడి చేసేవాళ్ళం కదా, అవి కూర్చొని ఈ విధంగా క్రాస్గా. ఇంకా మాట్లాడితే ఈ చివరికల్లా వెళ్ళిపోయేటట్టు. అంతే కదా, క్లాత్ ఏముంటుంది, గట్టిగా ఉంటుంది, అది సాగదు. వచ్చిందిగా, అదేలే నిలబెట్టడం, 2 కాళ్ళు నిలబెట్టడం కూడా రాదు, కష్టం అది. పడుకొని పట్టుకోగలుగుతాం, పడుకొని ఈజీగా పట్టుకోవచ్చు 2 కాళ్ళని. ప్రాణాయామాలు కాల పడుకొని ఆసనాలు చేసేద్దాం. ఓకే, అయితే ముందుగా చంద్రంగా భస్త్రిక ప్రాణముద్ర పెట్టుకోండి. కుడి చెయ్యి నాసికా ముద్ర, ఎడముక్కు ద్వారా 20 నుంచి 30 బ్రీత్ అవుట్. సూర్యాంగ భస్త్రిక. అంతే, పింగళ అంటే సూర్య. అప్పుడు కన్ఫ్యూజన్ వచ్చిందా? అంటే దాన్ని ఓహో కాదు, చంద్రాంగ. అదేలే, తను లీడ్ చేశారా క్లాసు? అవునా, టీచర్ అవ్వండి, ట్రైనింగ్ ఇస్తా. సుషుమ్నా భస్త్రిక చూసారా? చెప్పబోతే అప్పుడు డౌట్లు వస్తాయి. మామూలుగా అయితే ఒక రొటీన్గా వింటూ ఉంటాము, కొన్ని 100 సార్లు వింటాం. క్వశ్చన్ వేసినప్పుడు లేకపోతే మనం ఇంకొకరికి చెప్పాల్సి వచ్చినప్పుడే బయటకు వస్తుంది మనకి ఎంత అర్థమైంది అనేది. అది సో ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ బాగా అర్థమైనట్టు. ఇక సో మనకి ఎప్పుడైనా సబ్జెక్ట్ అర్థమైందో లేదో తెలియాలంటే ఇంకెవరికైనా చెప్పాలి. చెప్పినప్పుడు మనది ఎంత అనేది అర్థమైంది. సుషుమ్న, ప్రతి స్టూడెంట్ కూడా టీచర్ అవ్వాలి, బాధ్యత తెలుస్తుంది.
Slowly relax. Mirror muscle breathing. ఎడమరిచే నాభిస్తాను. కుడి ఛాతి భాగం ప్రెస్ చేసి ఎడమ ఊపిరి తిప్పకుండా 6 నుంచి 10. చేయి మార్చుకో. రెండు కళ్ళ మీద అరిచే. Slowly relax. రెండు చేతులు రాపి చేసుకొని నిల్వచ్చి వేయడం కళ్ళు కట్టుకొని సింహక్రియ చేద్దాం. డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. Slowly relax. అల్లమ విల్లమ ప్రాణాయామం చేద్దాం. సంజీవిని ముద్ర. చూపుడు వేలు ముడిచి దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు టిప్స్ కలపాలి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ
ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించుట. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి, ఉద్గీత, ప్రణవ ప్రాణాయామాలు. 2 చేతులు షణ్ముఖ ముద్ర. చూపుడు వేళ్ళ ఆగ్నేయ చక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళ పక్కన. శ్వాస తీసుకున్నాక చెవులు మూసివేశాక ఓంకారాన్ని చేస్తారు 5 టైమ్స్. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేసి అకార వికారం ఆకారాలు. తర్వాత ఉండగలిగితే కాసేపు శ్వాసరహిత స్థితిలో ఉండిపోయింది. మళ్ళీ మామూలు శ్వాస ఒకటి నడిపేయండి. మళ్ళీ అగైన్ డీప్ బ్రీతింగ్ తీసుకొని అప్పుడు మళ్ళీ ఓంకారం చాంటింగ్ 5 టైమ్స్. డీప్ బ్రీతింగ్. మనసులో ఓంకారాన్ని వచ్చేస్తూ ప్రణవ ప్రాణాయామం ధ్యాన ముద్రలో.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాత్రి చేసుకుని అరచేతుల యొక్క నిలువెచ్చి వేడి కళ్ళు చెప్పుకుని అరచేతులు చూస్తూ కళ్ళు. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు చేసి బాగానే జరిగింది. అది 3 ఏళ్ల క్రితం 2022 అది. అది నాకు గుర్తులేదు అసలు. ఇంటర్నేషనల్ యోగా డే ఒకసారి ఏమో హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు ఆయన. అప్పుడు ఆయన జడ్జి గారు మాకు అంటే ఒక 3 యోగా టీచర్లకి అలాగా సన్మానం చేశారు. అక్కడ ఇంకొక 2 కూడా వెనకాలే ఉన్నారు, మీరు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. వాళ్ళు కూడా యోగా టీచర్లే. వాళ్ళకి నాకు 3కి సన్మానం చేశారు. అయితే అప్పుడు ఒక 20 మినిట్స్ ఏమో యోగా టిప్స్, యోగాకు సంబంధించినవి చాలా ఇంపార్టెంట్వి అక్కడ చెప్పడం కూడా జరిగింది. నేను మైక్లో అందరికీ. ఆయన కూడా ఉన్నారు అప్పుడు, జడ్జి గారు కూడా. అసలు అది గుర్తే నా మైండ్లోంచి పోయింది పూర్తిగా. ఆంటీ ఆ ఫోటో పెడితే వెంటనే గుర్తొచ్చింది, అవును కదా ఇది, ఓహో ఇలా కూడా ఇది కూడా ఒకటి జరిగింది కదా సన్మానం, నాకు అసలు గుర్తులేదే అనుకున్నా. అది చాలా నచ్చింది ఆ రోజు. అంటే ఒక జడ్జి గారు మాకు సన్మానం చేయడం అంటే చాలా గ్రేట్ కదా. ముందు అది పిలిచిన వాళ్ళ గొప్పతనం, అంటే అంత ఐడియాగా మాకు అంత మంచి వాళ్ళ చేత చేయించాలి అని అనిపించడం. 2 years బ్యాక్, అంటే 3rd year. లాస్ట్ ఇయర్ ఏమో సీనియర్ సిటిజన్స్ వాళ్ళు సన్మానం చేశారు. అంతకుముందేమో ఈ జడ్జి గారిది. ఇప్పుడు ఈసారేమో కిడ్స్ కాలేజీ. నిన్నటి కిడ్స్ కాలేజీలో 2 ఆడపిల్లలకి సపరేట్గా, మగపిల్లలకి సపరేట్గా 2 క్లాసులు తీసుకున్నాను. అదే ఎక్కువగా ప్రాణాయామాలు, స్ట్రెస్ వాళ్ళకి ఎక్కువగా, పిల్లలకి ఎక్కువగా యాంగ్జైటీ, స్ట్రెస్, టార్గెట్స్ కంప్లీట్ కావట్లేదని టెన్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో దానికి సంబంధించి చెప్పాను అనమాట. అది మీకు చెప్పేవే కథ. ఎట్లా అంటే మంచం మీద కూర్చొని చేసుకోండి, పెద్ద రెడీగా ఏదో మ్యాట్ వేసుకొని అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు కూర్చున్న దగ్గరే కూర్చొని చేయండి. ఫస్ట్ 1/2 గంట అలవాటు పడితే తర్వాత స్లోగా ఎక్కువసేపు చేయగలుగుతారని చెప్పాను. వాళ్ళ పద్ధతిలోనే వెళ్ళాలి. బద్ధకం ఉన్న పిల్లలు అంటే కొంచెం బద్ధకంగా ఉంటారు కదా. చాలా బాగుంది. క్వశ్చన్స్ కూడా విపరీతంగా. ఫస్ట్ ఏమో అడగడానికి మొహమాట పడతా ఉన్నారు. 1-2 స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా గుమిగూడిపోయి తర్వాత వదలకుండా ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. పింపుల్స్ పోవడానికి, మళ్ళీ చేతులు చూడండి మేడం ఎట్లా వడికిపోతున్నాయో, షివరింగ్ వస్తూ ఉంటుంది. స్ట్రెస్ బాల్ ఒకటి పెట్టుకొని ఇంకా అమ్మాయి అది పిసుకుతూ ఉంటుందంట ఆ టెన్షన్ తగ్గడానికి. ఏం చేయాలి అని అడిగి, ఆ అమ్మాయి ఏమైందంటే లీడర్ లాగా ఉంది వాళ్ళందరికీ. నేను చెప్పాను, నువ్వు లీడర్గా లీడ్ చేస్తున్నావు బాగుంది, కాకపోతే నువ్వేదో ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా బాగా చేయాలి అనే తాపత్రయంతో అనవసరమైన టెన్షన్ పెడుతున్నట్టున్నావు, చూసుకో, అదొక్కటేలే, నీకు వేరే ఏం లేదు, బాగా చక్కగా మాట్లాడేవి ఇందాక నేను చూశాను అని చెప్పన్నా. అంటే అవును మీరు బాగా చెప్పారు, కరెక్ట్, నాకు లోపం లేదు, ఇంకా ఇంకా బాగా పర్ఫెక్ట్గా మాట్లాడాలి, ఇంకా బాగా అందరికంటే నేను బాగా మంచి అనిపించుకోవాలి, ఆ ఫీలింగ్ తోటి అమ్మాయి ఏంటి అనవసరమైన ఆదుర్దపడి చేతులు కాళ్ళు కొడుకుతున్నాయి అనమాట. సో చెప్పాను, ఏం లేదు, ఇప్పుడు చేస్తున్న పని మీద పెట్టా అంతే. తర్వాత బాగా మాట్లాడానా, బాగా చెప్పానా, బాగా అందరినీ కంట్రోల్ చేశానా, ఇవి పట్టించుకోబాకు, నువ్వు చేయి అంతవరకే అని. అట్లా బాగుంది. మగపిల్లలు కూడా అడిగారు. మగపిల్లలు పాపం, ఈ ఆడపిల్లలు వీళ్ళవి ఎక్కువ కామన్గా ఉన్నది ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, అరగట్లేదంట తిన్నది. వాళ్ళ హాస్టల్ ఏం కాదు, ఇంటికి వెళ్ళేవాళ్ళే అందరూ, డే స్కాలర్స్. ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లం వచ్చింది. నేను ఊరికి అడిగా, ఫాస్ట్ ఫుడ్లు ఎవరు తినరో చేతులు ఎత్తమన్నా. 99 కాదు, ఒక్కరు కూడా ఎత్తలా. ఒకరి మొహాలు చూసుకుంటున్నారు కానీ ఒక్కరు కూడా ఎత్తలా. నేను చెప్పాను, నెలకు ఒక్కసారి తినండి, ఎక్కువ వద్దు, 1 monthకి కంపల్సరీగా అంత ఆ లోపల మళ్ళీ తినకూడదు అనే నిర్ణయం తీసుకోండి అని చెప్పా. తలకాయలు ఉప్పుతున్నారు మరి. ప్రోగ్రామ్ అంతా రికార్డ్ అయిందమ్మా. వాళ్ళకి బయట ఫుడ్లు ఏంటంటే చాలా, అది కూడా చెప్పా ఎలా డ్యామేజ్ అయింది.
ఫాస్ట్ ఫుడ్లు ఇప్పుడు మీకేం అవ్వట్లేదు కదా, ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్తున్నాము, కానీ మీకు చెడిపోవట్లేదు. కారణం ఏంటి? మీకు ఇప్పుడు చిన్న ఏజ్, ఆటో ఇమ్యూన్ పవర్ అని ఒకటి ఉంటుంది, అది అనవసరంగా డ్యామేజ్ చేసుకోవద్దని చెప్పారు. చిన్న ఏజ్లోనే ఆటో ఇమ్యూన్ పవర్ అంతా వాడేసుకుంటున్నారు మీరు. అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటుంది బ్యాంక్లో. మనం చూడండి, పుట్టినప్పుడు పిల్లలకి ఇంత అమౌంట్ అని డబ్బులు వేసేస్తే అది వాళ్ళు మేజర్లు అయ్యాకే అది డ్రా చేసుకోవడానికి అవకాశం, మధ్యలో తీసేసుకొని వాడుకుందామంటే కుదరదు. అట్లాగే ఆటో ఇమ్యూన్ పవర్ కూడా మనం దాన్ని ఏంటంటే దాని 60 ఏళ్ల తర్వాత వాడుకోవడానికి. పెద్ద ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారం వల్ల శక్తి రాదు, అప్పుడు ఇది పనికి వస్తుంది ఇమ్యూనిటీ పవర్. కానీ మీరేంటి చిన్న వయసులోనే 18 ఏళ్ళ నుంచి 18 ఏంటి అసలు 5 ఏళ్ల పిల్లలు కూడా ఫాస్ట్ ఫుడ్లే ఇష్టపడతారు. సో అంత చిన్న వయసు నుంచి ఇవన్నీ అలవాటు చేసుకుంటే అదంతా తగ్గిపోద్ది ఆ ఇమ్యూనిటీ పవర్. అప్పుడు 40 ఏళ్ళకి 80 ఏళ్ళలాగా మరి చూడండి, అది అట్లా ఉన్నది ఇప్పుడు. సో అందుకే 40 ఏళ్ళకే మనము ఇంతకుముందు వాళ్ళ ఆరోగ్యాలతో పోలిస్తే వాళ్ళు 70 ఏళ్ళకి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, మనం 40 ఏళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. కారణం అదే. సో చెప్పాను రీజన్. అంటే ఇప్పుడు మీరు పానీపూరీలు తింటారు బయట, వాళ్ళు ఎంత చడాలంగా చేసినా మీకు ఏం అవ్వదు ఇప్పుడు, కారణం అదే. సో మీకు ఎప్పుడు తేడా వస్తుందంటే 35 ఆ వయసులో మీకు డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది అని చెప్పాను. అందుకే ఇప్పటి నుంచి యోగా అయినా చేయండి, తిన్నారు అవి, యోగా చేస్తే డ్యామేజ్ కొంచెం తగ్గుతుంది అని చెప్పాను. మగవాళ్ళకి అరుగుదల ఒకటి, ఎడిక్షన్స్ ఉన్నాయి అన్నారు. అంటే నేను చెప్పా కేచరి ముద్ర వేసుకోండి, అద్భుతంగా ఎడిక్షన్స్ అన్ని మాయమవుతాయి అని చెప్పా. విల్ పవర్ పెరుగుతుంది అని కేచరి ముద్ర నేర్పాను మగపిల్లలకి. బాగా అది మీరు అసలు ఆ ముద్ర వేసుకుని కూర్చోండి, మీకు ఏమి ఎడిక్షన్స్ ఉండవన్న వాళ్ళ దృష్టిలో. అంటే ఎడిక్షన్స్ అయితే మేబీ అది ఏమైనా అవ్వచ్చు, కూల్ డ్రింక్ అవ్వచ్చు, లేదా మామూలు డ్రింక్ అవ్వచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు పాపం. అంటే మనము వాళ్ళని ఏంటంటే మనం ఒక సానుభూతిగా చూడాలి. అంటే ఏంటంటే ఆ వాతావరణం ఇప్పుడు అలా చండాలం అయిపోయింది. మీరు వెబ్ సిరీస్లు కానీ సినిమాలు చూడండి, వాళ్ళు ఇంతకుముందు కూల్ డ్రింకులు సినిమాల్లో చూపించేవాళ్ళు, కోకోకోలా, థమ్స్అప్లు. ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? బీర్లు. ఆడపిల్లలు కూడా ఆశ్చర్యంగా ఇంత బాటిల్స్ పెట్టుకొని ఇలా కొట్టుకొని ఇలా తాగుతున్నారు. అంటే అదొక కల్చర్ లాగా చూపిస్తున్నారు సినిమాలు, సీరియల్స్లో. అది పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటుంది. మరి అదే కదా బెంగళూరు. సిగరెట్లు. ఇన్ఫర్టిలిటీ ఎందుకు రాదు ఆడపిల్లలకి? ఇవన్నీ అలవాట్లు చేసుకుంటే ఈజీగా వాళ్ళకి డేంజర్లోకి వెళ్తారు. ఎందుకు? ఈ గర్భసంచి ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం లోపలికి వేస్తున్న ఫుడ్ ఏంటి, దీని మీద ఆధారపడి ఆరోగ్యం ఉంటుంది. మగవాళ్ళకేమో వీర్యకణాలు నెంబర్ తగ్గిపోద్ది, ఆడవాళ్ళకేమో గర్భసంచి ఆరోగ్యం ఉండదు. ఇంకా అసలు వాళ్ళకి ఓవరీ అది అండం ఉంటుంది కదా, దాని సైజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సైజ్ తగ్గే కొద్దీ పిల్లల క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళ మానసిక స్థితి చాలా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. అసలు నిజంగా మాట్లాడితే ఎందుకు లేదు? వాళ్ళకి కూడా నేను ఉందని నాకేం తెలుస్తుంది? ఒక అబ్బాయి అడిగాడు కాబట్టి తెలిసింది. ఆడపిల్లలు ఎందుకు అడుగుతారు? వాళ్ళకి ఆ తెలివితేటలు ఉన్నాయిగా, అవి అడగకూడదని. కొన్ని రోజులైతే అడుగుతారు, లేదా ఇప్పుడు సీక్రెట్గా ఎవరు లేకపోతే కాన్ఫిడెన్స్గా అడుగుతారు. 10 మందిలో అడగాలంటే కొంచెం భయపడతారు. కానీ ఆడపిల్లలు కూడా చాలా దరిద్రంగా అయిపోయారు. అందుకే వీళ్ళకి ఏం చేయాలంటే అసలు ఈ టీనేజర్స్కి అవేర్నెస్ ఇవ్వాలి, కాయకల్ప ఒకటి నేర్పాలి. ఇవన్నీ చేస్తే ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి తొందరగా అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. నాకు అదే అన్నాను, మీరు యోగా నేర్చుకోండి, ఒక 3-4 రోజుల పాటు ఎవరు గురువైనా పర్వాలా, ఏ గురువైనా ఆయన పర్యవేక్షణలో నేర్చుకోండి. అప్పుడు మీకు తప్పు అనేది రాదు, అంటే రాంగ్గా అర్థం చేసుకోవడం ఉండదు. ప్రాక్టికల్గా ఎదురుగా మాత్రం నేర్చుకోండి. ఆన్లైన్లో చూసి యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేయొద్దని చెప్పారు. అది చాలా రాంగ్. అసలు
ఎప్పుడైనా డైరెక్ట్ నేర్చుకున్నది డైరెక్టే, ఆ క్వాలిటీనే వేరు ఉంటుంది. తర్వాత కావాలంటే ఆన్లైన్లో మీరు యూట్యూబ్ ద్వారా అన్ని రకాలుగా వెళ్ళిపోవచ్చు అంత ఇంట్రెస్ట్ ఉంటే. అది సో అది చెప్పి ఇక ముగిచ్చా. మామూలుగా అయితే వీళ్ళ కేచరి ముద్ర చెప్పాను, వీటి ఆడపిల్లలకేమో మెడిటేషన్కి ఈ ముద్ర చెప్పా, ఉత్తర బోధి ముద్ర చెప్పా. కాస్మిక్ పవర్ బాగా మీరు తీసుకోవచ్చు. మగపిల్లలకు కూడా చెప్పా, దీంట్లో కూర్చోండి అమ్మా, కేచరి ముద్ర వేసుకొని ఇలా ఒక్క 5 minutes అలారం పెట్టుకొని కూర్చోండి, 5 minutes ఎంత వాల్యుబుల్లో మీకు అర్థమవుతుందని చెప్పాను. అంతే కదా, మామూలుగా అయితే టీవీ అలా చూస్తుంటే 5 నిమిషాలు కాదు, పావు గంట గడిచింది, అప్పుడే ఏంటి ఇంత అయిపోయింది అనిపిస్తుంది. సైలెంట్గా కూర్చోండి, సైలెంట్గా కూర్చుంటే 5 నిమిషాల్లో 2 సార్లు చూస్తాం, ఇంకా 5 నిమిషాలు అవ్వట్లేదు ఏంటని. అంటే అంత వాల్యుబుల్ టైం అనేది. అది నేను చెప్పాను, మీకు టైం విలువ తెలియాలంటే మాత్రం యోగా చేయాల్సిందేను, లేదా మాట్లాడకుండా కేచరి ముద్ర వేసుకొని కూర్చోండి, టైం విలువ తెలుస్తుంది అని చెప్పాను. పొద్దున్నే పావు గంట మంచం మీద కూర్చోండి, కిందకు కూడా దిగాల్సిన పని లేదు అని చెప్పా. ప్రస్తుతానికి వాళ్ళకి అంత చాలు, ఎందుకంటే అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టు ఉంటుంది, ఎక్స్ట్రా చెప్తే బేసిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అవసరం అంతవరకు చెప్పాను. అదేంటంటే టీచర్ ద్వారానే అందాలి అవి. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు, అసలు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి ఆ విలువ కూడా తెలియదు. మనం ఏంటంటే అన్నీ చెప్తూ ఉంటాం కదా, విలువ ఉండదు. అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు చెప్తే టకామని ఎక్కిద్ది బుర్రలోకి. అందుకే వాళ్ళు ఎవరు చెప్పాలో అదే టీచర్ చేత చెప్పించారు. కానీ వాళ్ళ మరి మార్కులు కావాలంటున్నారు, ఆటలు వద్దు అంటే ఆటలకు ఆటోమేటిక్ రాజీ పడాలి. అవును, యోగా కూడా ఎవరికి నేర్పాలంటే పేరెంట్స్కి కూడా నేర్పాలి, పేరెంట్స్కే కావాల్సింది. ఎందుకంటే పిల్లల్ని ఎలా పెంచాలో ముందు వీళ్ళ క్లారిటీ లేక, అది తెలియక పాపం వాళ్ళకి తెలియకే ఒక 10 ఏళ్ళు అయ్యాక అప్పుడు అయ్యో నేను ఇలా పెంచితే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకు తెలియక పెంచుతారు వేరేగా, చదువు అంట ఆటలు లేకుండా. తర్వాత అప్పుడు బాధేస్తుంది వాళ్ళకి, అయ్యో 10 ఏళ్ల క్రితం నేనేంటి ఇట్లా పెంచాను అని, ఏమైపోయి అంతా అయిపోతున్నాం. అందుకని అసలు తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి అసలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. పేరెంటింగ్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఇంత పిల్లలు 1 year పిల్లలు 2 years పిల్లలు ఉంటే వాళ్ళకి ఏమేమి ఆటలు ఆడించవచ్చు, తల్లి క్రియేటివిటీగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అవసరం. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక కోర్స్ కూడా ఉంది, చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏమేమి నేర్పాలి, ఇవన్నీ కూడా కోర్స్ ఉంటుంది. అది చేయించాలి ప్రతి ఆడవాళ్ళ చేత. లేవు, తక్కువ కాదు, లేవు. సో మనం ఏం చేయాలి, అప్పుడు ఇంట్లోనే క్రియేటివ్గా తల్లి అనేది కొంచెము మనం చూసుకోవాల్సిందే. లేనప్పుడు చేసేది ఏం లేదు, క్రియేటివ్గా. ఒకసారి నేను వీడియో పెట్టాను మన యోగా గ్రూప్లో, చూసారా? ఒక బాబు అన్ని ఫస్ట్ ఏముంది, బెలూను దాన్ని ఏం చేశాడు ఆ బాబు, టిష్యూ పేపర్ తీసుకొని ఇలా అంటే అది బెలూన్ కాదు, అంటే మన క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అది అట్లా అన్నమాట. సో ఎంత బాగుంది, అది చిన్నదే, అది భలే ఉంది కదా. యోగా డే రోజు ప్రోగ్రామ్ పెట్టారమ్మా, రికార్డ్ అయిందా? వాళ్ళు ఏం పంపించలేదు, ఆ 3 ఫోటోలు పంపించారు అంతే. అంటే నేను అడగల, ఏమో నాకు అడగబుద్ధి కాల, ఎందుకు మనం ఏదో క్రేజీగా అడిగినట్టు అని నేను అడగలేదు. వాళ్ళు పంపిస్తే బాగుండేది అనుకున్నా, కానీ చాలా ఏదో కెమెరాలు పెట్టి తీస్తానే ఉన్నారు, కానీ వాళ్ళు నాకు పంపించలే. అది అందుకే ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్.
ఓం అసతోమ సద్గమ